అట్రాసిటీ కేసు బాధితుడికి మన తిరుపతి ప్రెస్ క్లబ్ అండగా. తిరుపతి అట్రాసిటీ కేసు వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురవుతున్న బాధితుడికి మన తిరుపతి ప్రెస్ క్లబ్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. గత 3 రోజులుగా తనపై వరుస ప్రకటనలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మన తిరుపతి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలను నిర్ధారించకుండా పదే పదే ప్రచారం చేయటం వల్ల అతని వ్యక్తిగత ప్రతిష్టతో పాటు మానసిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధితుడిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై కూడా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరింది. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత ఆరోపణలను పక్కన పెట్టి చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని సూచించింది. బాధితుడు తన ప్రాణాలకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఆయనకు అవసరమైన భద్రత, న్యాయపరమైన సహకారం అందించాలని మన తిరుపతి ప్రెస్ క్లబ్ కోరింది. బాధితుడికి న్యాయం జరిగే వరకు మన తిరుపతి ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని, వాస్తవాలు వెలుగులోకి రావడానికి తన వంతు సహకారం అందిస్తుందని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సత్యవేడు ప్రజలందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నాపై జరుగుతున్న అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ప్రతి పనికి ఒక రేటు అని న్యూస్ని ప్రచురించడం జరిగింది ఆంధ్రప్రభలో. దాన్ని కంటిన్యూ అంటే మరుసటి రోజు తవ్వే కొద్దీ అక్రమాల ఆరోపణలు అని 2 రోజులు ఆంధ్రప్రభ వార్తలో వేశారు దినకర్ అనే రిపోర్టరు. సత్యవేడులో పంచాయతీలో ప్రతి పనికి ముడుపులు అంటూ ప్రజల ఫిర్యాదు. ఇది పెన్పంచ్ దినపత్రికలో వచ్చింది, కానీ ఒకరోజే వేసింది. ఈ రిపోర్టరు కంటిన్యూ చేస్తూ 2 వార్తలు వేశారు. కానీ ఆ శేఖర్ అనే అతను ఈవో ఇద్దరిపైన కథనాలు రాశారు. నా పైన మాత్రం శేఖర్ అనే వ్యక్తి టవర్ ఎక్కి పైన ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నేను వాళ్ళ పంచాయతీ ఆఫీసుకి పోయి రోజు అతన్ని టార్గెట్ చేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి అసభ్యకరమైన మాటలు ఎవరన్నా వాడతారండి ఇలాంటిది? పత్రికలు ఎలా చేసినారండి? నేను శేఖర్ని బట్టలు కూడా తీసుకొడతానని చెప్పినా అతన్ని నేను కనవలేదండి. ఇదంతా ప్రజలు గుర్తించాలి. ఒక రిపోర్టర్ రాస్తారు లంచుగుండి ప్రతి షాప్లో వసూలు చేస్తాననేసని నా మీద ఆరోపణలు చేస్తారు. ఏవన్నా వ్యక్తిగత కక్షలు రిపోర్టర్లకు ఉండవండి. వినతి పత్రం ఇచ్చాము, దాని పత్రికలో వచ్చింది. నేను అతని కులాన్ని దూషించానని, అతనిపై దాడి చేశానని, నీ ఉద్యోగం లేకుండా చేస్తాననేసని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. 10వ తేదీన PGRSలో ఫిర్యాదు చేయడం జరిగింది. 11వ తేదీ ఎంపీడీఓ గారు, ఏఓ గారు, విక్రమ్ గారు, ఈఓ గారు ఉన్నారు. విచారించారు, ఆ ఫిర్యాదు పైన విచారించారు. జరిగిపోయింది సార్. కొంచెం ఇక్కడ పేద ప్రజలు ఎక్కువ ఉంటారు, చూసి చేయాల్సిందిగా అని చెప్పేసి అనొచ్చు. ఆయనే అన్నారు ఉద్యోగం తీయమంటారు. మేమెవరు సార్ చెప్పేదానికి? ఉద్యోగం తీయమని మేము చెప్పలేదు సార్. ఇలాగ జరుగుతున్నాయని సరే మీ దృష్టికి తెస్తున్నామని చెప్పేసి నేను మా తమ్ముడు స్వయంగా వాళ్ళ సమక్షంలో చెప్పడం జరిగింది. ఇది మా మీద ఎంక్వైరీ చేసి వదిలేసినారు. మేము చెప్పి వదిలేసినాం. ఇంతటితో అయిపోయింది. మరి 2 రోజుల తర్వాత ఏం జరిగిందో ఏమో. నేరుగా అతను టవర్ ఎక్కి నా పైన దినకర్ రిపోర్టర్ ఆంధ్రప్రభ అతని పైన
మేము బలవంతంగా టార్చర్ చేస్తున్నామని, ఉద్యోగం తీసేస్తామని ఆరోపణలు చేస్తూ టవర్ ఎక్కినాడు. కానీ ఇక్కడ గమనించిన విషయం ఏమంటే, నా పేరు మాత్రం పోలీసు వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టారు. మరి ఆ రిపోర్టర్ మీద కేసు పెట్టాలని కాదు, కానీ ఇద్దరిని విచారించాలి కదండి. నన్ను మాత్రమే కేసు పెట్టి నా మీదనే టార్చర్ చేసి నన్నే అట్రాసిటీ కేసులో ఇరిగించడం ఎంతవరకు సమంజసం? పోలీస్ శాఖ వారే మీ విజ్ఞతకి, మీ తెలివి, మీ వదిలేస్తున్నానండి. మరొక విషయం, సిఐ గారికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటాను. గతంలో కలెక్టర్కి, ఎస్పీకి ఫిర్యాదు చేసి నా మీద మీరు అనుమానపడుతున్నారు. నా మీద అనుమానం పడినప్పుడు నన్ను పిలిచి విచారించారు. నేను చెప్పాను, సార్ నాకు సంబంధం లేదు, నేను పెట్టలేదు, నాకే ఒక రిపోర్టరు పోస్ట్ పెట్టారు, ఈ మాది మీ ఇక్కడ ఎవరో లాయర్లు ఇద్దరు పెట్టినారనేసి చెప్పారు. అది కూడా మీకు వివరించాను. దాంట్లో కూడా నా పేరు కూడా ఉంది. కానీ వ్యక్తిగతంగా మీరు నన్ను అనుమానిస్తూ నా మీద మీరు గట్టి చర్యలు తీసుకోవడం చాలా బాధగా ఉంది సార్. కానీ అట్రాసిటీ కేసు పెట్టడం మీ మనసాక్షికే చెల్లింది సార్. ఇంకా నేను విరమించుకుంటున్నాను సార్. ఇంకొక విషయం ఏమంటే, ఈ కేసు విషయంగా గౌరవనీయులు సత్యవేడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి, శంకరెడ్డి గారికి నేరుగా కలవడం జరిగింది. నన్ను ఆధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పి సిఐ గారితో, డిఎస్పీ గారితో నేను మాట్లాడతాను అని నా మనోధైర్యాన్ని ఇచ్చారు. అలాగే బీజేపీ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఆయన కూడా మీ ఎస్పీ గారితో, మీ డిఎస్పీ గారితో మాట్లాడతామని చెప్పారు. అలాగే మా సామాజి శ్రీనివాసన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు సామాజి శ్రీనివాసన్ ఎంతో ధైర్యం చెప్తూ ఇది ఏమి కాదు, మేము అధికారులతో మాట్లాడతాం అని చెప్పడం జరిగింది. ఇక అలాగే మళ్ళీ బీజేపీ నాయకులు మోహన్ గారు, ప్రసాద్ అన్న గారు, అడిషనల్ ఎస్పీ రవి మనోజర్ గారు కూడా విచారణ చేపిస్తాము, న్యాయం చేస్తాము అని చెప్పారు. డిఎస్పీ గారు కూడా నువ్వు ధైర్యంగా ఉండు, కానీ నీ మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి, నేను వసూలు చేస్తాను, నేను వసూలు రాదు, అవినీతి పరులు, నాకు అప్పులు ఉన్నాయి సార్, కోర్టులో కేసులు ఉన్నాయి సార్.